శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ధైర్యంగా వేసే ప్రతి అడుగులో భయపెట్టే విమర్శలు వస్తూనే ఉంటాయి. వింటూ ఆగిపోదామా లేక వినకుండా సాగిపోదామా అనేది మన అడుగులోనే ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, ధీరుభాయ్ అంబానీ. ఇతను 1932 డిసెంబర్ 28న గుజరాత్లోని జూనాగఢ్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి హీరాచంద్ గోవర్ధనభాయ్ అంబానీ, తల్లి జమునాబేన్. ఇతనికి ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ధీరుభాయ్ తండ్రి జూనాగఢ్లో స్కూల్ టీచర్గా పనిచేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఆ స్కూల్లో తనకి శాలరీ సరైన సమయానికి రాకపోగా ఇతని కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. అలా ఈ సమస్యలతో విసుగు చెందిన ధీరుభాయ్ అన్నయ్య నటూభాయ్ అంబానీ అరబ్ దేశమైన యమన్కి వెళ్లి ఉద్యోగం చేయడం మొదలెట్టాడు. కానీ అప్పటికే ఇతనికి పెళ్ళై ఉండడంతో తను సంపాదించేది తన ఫ్యామిలీకే సరిపోయేది. ఇక ధీరుభాయ్ తన స్కూలింగ్ ని జూనాగఢ్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ధీరుభాయ్ తన 7వ తరగతి పూర్తవగానే తండ్రికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దీంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక అలా ధీరుభాయ్ అంబానీని స్కూల్ మాన్పించి తన తల్లి ఇంట్లో సమోసాలు బోండాలు టీ చేసి బయటకెళ్లి అమ్ముకరమ్మని చెప్పి పంపించేది. అలా ధీరుభాయ్ అంబానీ కష్టపడి అమ్మగా వచ్చిన డబ్బులతో తన తల్లితో కలిసి బస్టాప్ దగ్గర ఒక పకోడీ టీ షాప్ ని పెట్టాడు. కానీ అక్కడ వ్యాపారం అంతంత మాత్రమే ఉండడంతో వచ్చే డబ్బులు తన తండ్రి ట్రీట్మెంట్ కే సరిపోయేవి కావు. దీంతో ధీరుభాయ్ తన అన్న పని చేస్తున్న యమన్ కి వెళ్లి ఏదో ఒక పని చేసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకు తన అన్నయ్య కూడా ఒప్పుకోవడంతో ధీరుభాయ్ తన 17వ ఏటకి యమన్ కి వెళ్లడం జరిగింది. ఇక అలా మొదటిగా నెలకి 300 రూపాయల శాలరీతో పెట్రోల్ బంక్ లో జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా 1 ఇయర్ పనిచేసి కొంతవరకు డబ్బుల్ని ఇంటికి పంపిస్తుండేవాడు. కానీ ఆ జాబ్ లో అనుకున్నంతగా డబ్బులు రాకపోవడంతో తనకి తెలిసిన వారి ద్వారా యమన్ లోని బెస్సీ అండ్ కో అనే ట్రేడింగ్ కంపెనీలో క్లర్క్ గా జాయిన్ అయ్యాడు. ఇక అప్పట్లో ధీరుభాయ్ కి అంతలా ఎడ్యుకేషన్ లేకున్నా ఇంగ్లీష్ పేపర్స్ మ్యాగజైన్స్ ని చదువుతూ తన ఇంగ్లీష్ స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నాడు. దీంతో అక్కడికి వచ్చే ఫారెన్ క్లయింట్స్ తో ఈజీగా కమ్యూనికేట్ అవ్వడం చూసి ఆ కంపెనీ వారు 2 సంవత్సరాల్లోనే ధీరుభాయ్ ని మేనేజర్ గా ప్రమోట్ చేశారు. ఇక ధీరుభాయ్ అంబానీకి చిన్నప్పటి నుండి కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తను పనిచేసే కంపెనీలో జరిగే ట్రేడింగ్ ని చూసి ధీరుభాయ్కి ఆసక్తి పెరిగి రోజు రోజుకి స్టాక్ మార్కెట్ లో నాలెడ్జ్ ని పెంచుకునేవాడు. ఇక అలా నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ వచ్చినా సొంతంగా ట్రేడింగ్ చేయడానికి డబ్బులు లేకపోవడంతో తనకి తెలిసిన కొంతమంది బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి వెళ్లి ట్రేడింగ్ చేయడానికి వారి దగ్గర డబ్బులు తీసుకొని ఒకవేళ నష్టం వస్తే తనే ఆ డబ్బుల్ని తిరిగిస్తానని, లాభం వస్తే ఆ ప్రాఫిట్ లో షేర్ ఇస్తానని చెప్పి వారి దగ్గర డబ్బుల్ని తీసుకునేవాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ధీరుభాయ్ తన నాలెడ్జ్ తో తక్కువ అమౌంట్ తో ట్రేడ్ చేస్తూ మంచి లాభాల్ని పొందుతుండేవాడు. ఇక అలా ట్రేడింగ్ మాత్రమే కాకుండా డబ్బు సంపాదించేందుకు ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ ట్రై చేయాలనుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో యమన్ కాయిన్స్ లో దాని విలువకు మించి ఎక్కువగా వెండిని కలిపి ఆ కాయిన్స్ ని తయారు చేసేవారు. అలా ఈ విషయం తెలుసుకున్న ధీరుభాయ్ ఆ కాయిన్స్ ని కరిగించి అలా వచ్చిన వెండిని లండన్ లో ఉండే ఒక కంపెనీకి అమ్మడం మొదలెట్టాడు. ఇక ఇలా చేయడం వల్ల తను పోలీసులకి దొరికితే శిక్ష పడుతుందని తెలిసినా రిస్క్ తీసుకోకపోతే లైఫే లేదనుకున్న ధీరుభాయ్ కొద్ది రోజుల్లోనే ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ధీరుభాయ్ తండ్రికి 1952లో ఆరోగ్యం క్షీణించి మరణించడం జరిగింది. దీంతో ఇంటి బాధ్యతలన్నీ తనే తీసుకొని తన చెల్లికి తమ్ముడికి పెళ్లి చేసి వారిని లైఫ్ లో సెటిల్ చేయడం జరిగింది. అలా ఆ తర్వాత ధీరుభాయ్ కి తన తల్లి 1955లో తమ బంధువుల అమ్మాయి అయిన కోకిలాబేన్ తో పెళ్లి జరిపించగా ఆ పెళ్లి తర్వాత ధీరుభాయ్ అంబానీ తన భార్యతో కలిసి యమన్ కి వెళ్లి సెటిల్ అయ్యాడు. ఇక అలా కొద్ది రోజుల్లోనే బాగా డబ్బు సంపాదించి అక్కడే ఒక ఇల్లుని కొనడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1957 ఏప్రిల్ 19న ముఖేష్ అంబానీ జన్మించాడు. ఇక ఇదిలా ఉంటే అదే సమయంలో యమన్ లో బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం కోసం అక్కడి జనాలు పోరాటాన్ని మొదలెట్టారు. అలా ఆ గొడవల్లో వలసకొచ్చిన చాలా మంది ఇతర దేశాల వాళ్ళు ప్రాణాలు కోల్పోవడంతో భయపడిన చాలా మంది ఆ దేశాన్ని వదిలి తమ కంట్రీస్ కి పారిపోయారు. అలా ధీరుభాయ్ అంబానీ కూడా తన ఇల్లు ఆస్తుల్ని వదిలేసి కొంత డబ్బు తీసుకొని భార్య బిడ్డతో కలిసి 1958లో ఇండియాకి వచ్చేశాడు. ఇక అలా బాంబేలో ఒక సింగిల్ రూమ్ ని అద్దెకి తీసుకొని ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయ్యాడు. అలా కాలం గడుస్తున్న కొద్దీ చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో మళ్ళీ తన లైఫ్ ని మొదటి నుండి స్టార్ట్ చేసే
పరిస్థితికి వచ్చాడు. ఇక అలా ఓన్ గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే అంతలా డబ్బులు లేకపోయేసరికి అప్పట్లో ఇండియాలో పాలిస్టర్ క్లాత్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉండేది. దీంతో భారతీయులు ఫారిన్ నుండి పాలిస్టర్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉండే సుగంధ ద్రవ్యాలని, మసాలా దినుసుల్ని ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేస్తుండేవారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ పాలిస్టర్ సప్లై చేయాలంటే లైసెన్స్ అవసరమని తన భార్య మీదుండే బంగారాన్ని అమ్మేసి అలా వచ్చిన డబ్బులతో లైసెన్స్ కోసం అప్లై చేయగా ఆ పాలిస్టర్ లైసెన్స్ కోసం టాటా కంపెనీ నుండి పెద్ద పెద్ద కంపెనీస్ 10కి పైగా పోటీ చేయడం జరిగింది. కానీ ఆ కంపెనీస్ కి ఇందిరాగాంధీకి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు రావడంతో వారికి లైసెన్స్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన ధీరుభాయ్ అంబానీకి లైసెన్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో ధీరుభాయ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత తన కజిన్ అయిన చంపక్లాల్ దమానీని తన బిజినెస్ పార్ట్నర్ గా చేర్చుకొని 1959లో రిలయన్స్ కామర్స్ కార్పొరేషన్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. దీంతో ఇండియాలో ఉండే స్పైసెస్ ని ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఫారెన్ లో ఉండే పాలిస్టర్ క్లాత్స్ ని ఇండియాలో అమ్మడం మొదలెట్టాడు. ఇక అదే సమయంలో అనిల్ అంబానీ 1959 జూలై 4న జన్మించడం జరిగింది. ఇక అలా అనిల్ అంబానీ పుట్టిన వేళ విశేషం ధీరుభాయ్ అంబానీకి అన్ని కలిసొచ్చాయని చెప్పొచ్చు. అలా షేర్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ తక్కువ సమయంలోనే మంచి ప్రాఫిట్స్ ని పొందాడు. దీంతో తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని తన అన్న, తమ్ముల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ ని కూడా పార్ట్నర్స్ గా చేర్చుకొని ఫారెన్ నుండి పాలిస్టర్ ని ఇంపోర్ట్ చేసుకోకుండా 1966లో అహ్మదాబాద్ లో ఓన్ గా టెక్స్టైల్ మిల్ ని ఓపెన్ చేశాడు. అలా ఆ తర్వాత ధీరుభాయ్ కి దీప్తి, నైనా అనే 2 కూతుర్లు కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే ధీరుభాయ్ అంబానీ క్లాతింగ్ బ్రాండ్స్ కి విమల్ అనే పేరుని పెట్టి కస్టమర్స్ కి డైరెక్ట్ గా అమ్మాలని డిసైడ్ అయ్యాడు. కానీ కొత్తగా వచ్చిన ఇతని ప్రోడక్ట్స్ మీద ఎవరికి నమ్మకం లేకపోవడంతో విమల్ క్లాత్స్ ని ఎవరు కొనేవారు కాదు. దీంతో ఆ బట్టలు అమ్ముడుపోయే వరకు డబ్బులు ఇవ్వకండి, అమ్ముడుపోయాకే డబ్బులు ఇవ్వండి అని షాప్స్ వారికి చెప్పి సప్లై చేయడం జరిగింది. ఇక అలా కొన్ని రోజుల్లోనే విమల్ క్లాత్స్ కి మంచి పేరు వచ్చి ఎక్కువగా ఈ బ్రాండ్ బట్టలే అమ్ముడుపోయేవి. ఇక అలా 1985లో రిలయన్స్ కామర్స్ కార్పొరేషన్ గా ఉన్న కంపెనీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా మార్చి అందులో టెక్స్టైల్, ఆయిల్, కెమికల్, టెలికాం, ఫైనాన్స్ అనే సెక్టార్స్ ని ఓపెన్ చేసి అన్నిట్లోనూ మంచి ప్రాఫిట్స్ ని పొందుతూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. అలా ఆ తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసిన ముఖేష్ అంబానీని ధీరుభాయ్ అంబానీ ఈ బిజినెస్ లోకి దింపాడు. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత అనిల్ అంబానీ కూడా ఇందులో జాయిన్ అయి తమ రిలయన్స్ బిజినెస్ ని మరో మెట్టుకి తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఇక ధీరుభాయ్ అంబానీ ఇంతలా సక్సెస్ అవ్వడానికి అవినీతి మార్గాలని అనుసరించాడని, కొంతమందికి లంచాలిచ్చి తన పనిని చేపించుకునేవాడని, ఒకవేళ ఆ పనికి ఎవరైనా అడ్డొస్తే వారిని రౌడీలతో కొట్టించేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇదే విషయంపై ఒకసారి మీడియా ధీరుభాయ్ని అడగగా అందుకు ధీరుభాయ్ మీడియాతో మనిషి పెద్దగా సాధించాలంటే మనీ, ఇన్ఫ్లుయెన్స్, పవర్ అనేది ముఖ్యం, దానికోసం ఏం చేసినా తప్పులేదని చెప్పడం గమనార్హం. ఇక ఇదిలా ఉన్నప్పుడే నీతా అంబానీ 1963 నవంబర్ 1న గుజరాతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ముంబైలో జన్మించింది. తండ్రి రవీంద్రభాయ్ దలాల్, తల్లి పూర్ణిమా దలాల్. ఈమెకు మమతా దలాల్ అనే చెల్లెలు కూడా ఉంది. ఇక నీతాకి చిన్నప్పటి నుండి స్కూల్ టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ తో పాటు క్లాసికల్ డాన్స్ లో కూడా ట్రైనింగ్ ని తీసుకుంటుండేది. అలా తన బీకామ్ ని నర్సీ మోజీ అనే కాలేజీలో పూర్తి చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుండేది. ఇదిలా ఉన్నప్పుడే గుజరాతీ కల్చరల్ ప్రోగ్రామ్స్ వారు నీతా క్లాసికల్ డాన్స్ ని ముంబైలో ఆర్గనైజ్ చేయగా అందుకు ధీరుభాయ్ అక్కడికి గెస్ట్ గా రావడం జరిగింది. అలా ఈమె డాన్స్ పర్ఫార్మెన్స్ ని చూసి చాలా ఇంప్రెస్ అయిన ధీరుభాయ్ అంబానీ తన పెద్ద కొడుకైన ముఖేష్ అంబానీకి నీతానిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. దీనికి తోడు ఈమె ఫ్యామిలీ కూడా గుజరాత్ కి చెందిన వారై ఉండడం, నీతా తండ్రి ధీరుభాయ్ కి పాత పరిచయస్తుడై ఉండటం, అలా మరుసటి రోజే నీతాని తన రిలయన్స్ ఆఫీస్ కి రప్పించి ముఖేష్ అంబానీకి పరిచయం చేయడం జరిగింది. ఇక అలా నిదానంగా వీరిద్దరికి మాటలు కలిసి నీతా స్వభావం ముఖేష్ కి నచ్చడం, ముఖేష్ బిహేవియర్ నీతాకి నచ్చడంతో ధీరుభాయ్ వీరిద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా 1985లో ముఖేష్ కి నీతాకి గ్రాండ్ గా పెళ్లి చేయడం జరిగింది. ఇక పెళ్లైన కొన్నాళ్ల వరకు ఈమె స్కూల్ టీచర్ గా పనిచేస్తుండేది. ఇదిలా ఉన్నప్పుడే వీరిద్దరికి పెళ్లై 6 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. దీంతో చాలా మంది డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వగా వారు వీరికి ఐవీఎఫ్ ని సూచించారు. ఐవీఎఫ్ అంటే పెళ్లైన జంటకి చాలా సంవత్సరాలైనా సహజ పద్ధతిలో గర్భధారణ కాకపోవడంతో డాక్టర్స్ వీరికి ఈ పద్ధతిని సూచిస్తారు. ఇందులో పురుషుడి వీర్య కణాల నాణ్యత తక్కువగా ఉన్న సందర్భంలో గాని, భార్యాభర్తలు శారీరకంగా కలవలేని స్థితిలో ఉన్న ఈ విధానాన్ని ఆశ్రయించవచ్చు. ఇక ఐవీఎఫ్ ప్రక్రియలో ముందుగా స్త్రీ అండాశయాల నుండి అండాలని బయటికి తీసి ఆ తర్వాత భర్త నుండి గాని, డోనార్ నుండి గాని వీర్యాలను సేకరించి ఈ రెండింటిని ల్యాబ్లో ఫలాదీకరణం చేస్తారు. అలా ఫలాదీకరణం చెందిన 2 లేదా 3 పిండాలని స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అలా ఈ ప్రక్రియ సక్సెస్ అయ్యేంత వరకు అనుసరించి ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చే విధానాన్నే ఐవీఎఫ్ అంటారు.
ఇందులో రిజల్ట్ రావడానికి 3 నెలలైనా పట్టొచ్చు, 3 సంవత్సరాలైనా పట్టొచ్చు. ఇక అలా ఐవీఎఫ్ ద్వారానే నీతా అంబానీ 1991లో ఆకాష్, ఈషా అనే ఇద్దరు కవలలకి జన్మనిచ్చింది. ఇక అలా కవలలు పుట్టిన 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐవీఎఫ్ ద్వారానే అనంత్ అంబానీ అనే అబ్బాయికి 1995 ఏప్రిల్ 10న జన్మనిచ్చింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే 2001 వచ్చేసరికి రిలయన్స్ కంపెనీ ఇండియాలోనే లార్జెస్ట్ కంపెనీగా ఎదిగింది. ఇక అదే సమయంలో ధీరుభాయ్ అంబానీకి హార్ట్ అటాక్ వచ్చి తన 69వ ఏటకి మరణించాడు. అలా తండ్రి మరణంతో రిలయన్స్ కంపెనీలో అన్నాదమ్ములిద్దరి మధ్య ఆస్తుల కోసం గొడవలు మొదలయ్యాయి. ఎందుకంటే రిలయన్స్ కంపెనీ ఇంతలా ఎదగడానికి అనిల్ అంబానీయే కారణమని, తన ఐడియాస్ లేకపోతే టెలికాం, క్రూడ్ ఆయిల్, కెమికల్, ఫైనాన్షియల్ సెక్టార్స్ ఇంతలా సక్సెస్ అయ్యేవి కావని వాదించడంతో ఈ గొడవలతో విసుగు చెందిన వీరి తల్లి కోకిలాబెన్ 2005లో ముఖేష్ అంబానీకి పెట్రోల్, కెమికల్, రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆస్తులన్నీ ఇస్తే అనిల్ అంబానీకి టెలికాం, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ సర్వీస్, పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది. ఇక అలా వీరిద్దరూ వేరయ్యాక అనిల్ అంబానీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగి 2007లో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు. అలా ఆ తర్వాత 2005లో 20,000 కోట్ల విలువ ఉన్న తన బిజినెస్ వాల్యూని ముఖేష్ అంబానీ 2023 వచ్చేసరికి 7 లక్షల కోట్లుగా చేస్తే, అనిల్ అంబానీ 40,000 కోట్లుగా ఉన్న తన ప్రాపర్టీని 2023 వచ్చేసరికి 15,000 కోట్లు చేసి కొన్ని స్కామ్స్ లో, చీటింగ్ కేసులో ఇరుక్కున్నాడు. దీంతో అనిల్ అంబానీ ఆస్తుల్ని జప్తు చేసే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ముఖేష్ అంబానీ తమ్ముడిని వదలకుండా అతనికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే 2016లో రిలయన్స్ జియో స్టార్ట్ చేసిన ముఖేష్ అంబానీ అందులో తన 3 పిల్లల్ని బోర్డ్ డైరెక్టర్స్ గా నియమించాడు. ఇక ఇప్పుడు ముఖేష్ అంబానీ తన వేరియస్ బిజినెస్ లతో ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ గా ఎదిగాడు. అంతేకాకుండా ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 లో ఉండడం విశేషం. ఇక అలా ఎప్పుడైతే జియో బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అయిందో అప్పుడే ముఖేష్ అంబానీ తన మొదటి కొడుకైన ఆకాష్ అంబానీకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రసూల్ మెహతా కుమార్తె అయిన శ్లోకా మెహతాతో ఆకాష్ అంబానీకి 2019లో గ్రాండ్ గా పెళ్లి జరిపించడం జరిగింది. ఇక రసూల్ మెహతా రోసీ బ్లూ అనే కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్ ని, డైమండ్ బిజినెస్ ని చేస్తుంటాడు. అలా ఆ తర్వాత ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే ముఖేష్ అంబానీ కూతురు ఈషా పెళ్లి మాత్రం వరల్డ్ లోనే రిచెస్ట్ వెడ్డింగ్ లో నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఈమెకు పిరమాల గ్రూప్ చైర్మన్ అయిన అజయ్ పిరమాల్ కొడుకు ఆనంద్ పిరమాల్ తో 2018లో 700 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం విశేషం. అలా ఆ తర్వాత ఈషా 2022లో ట్విన్స్ కి జన్మనివ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే తన చిన్న కొడుకైన అనంత్ అంబానీకి పెళ్లి చేయాలని ముఖేష్ అంబానీ, నీతా అంబానీ డిసైడ్ అయ్యారు. దీంతో వీరెన్ మర్చెంట్, శైలా మర్చెంట్ దంపతులకి రెండో కుమార్తెగా 1994 డిసెంబర్ 18 ముంబైలో జన్మించిన రాధికా మర్చెంట్ తో పెళ్లి చేయడానికి ఫిక్స్ చేశారు. ఇక ఈమె గురించి చెప్పాలంటే ఈమె తండ్రి ఎన్కోర్ హెల్త్ కేర్ కి సీఈఓగా మరియు ఎన్కోర్ సంస్థలకి ఎండీగా ఉంటున్నాడు. ఇక రాధికాకి అంజలి అనే అక్క కూడా ఉంది. ఈమె తల్లి కూడా ఎన్కోర్ కంపెనీస్ కి ఎండీగా వ్యవహరిస్తుంది. ఇక చిన్నప్పటి నుండి చదువుల్లో చురుగ్గా ఉన్న రాధిక తన బీకామ్ డిగ్రీని యుఎస్ఏలో పూర్తి చేసి 2016 నుండే తమ ఎన్కోర్ సంస్థల్లో బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా ఈమె 5 సంవత్సరాలు క్లాసికల్ డాన్స్ లో ట్రైనింగ్ తీసుకొని 2022 జూన్లో క్లాసికల్లో తన అరంగేట్రాన్ని చేయడం జరిగింది. ఇదిలా ఉంటే రాధిక చిన్నప్పటి నుండి తన ఫ్యామిలీతో అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్తుండేది. ఇక అలా అనంత్, ఆకాష్, ఈషాతో రాధికకి మంచి స్నేహం ఏర్పడింది. అలా అనంత్ 10వ తరగతి చదువుతున్నప్పుడే రాధిక అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తనకంటే వయసులో పెద్దదైన రాధికతో తన ప్రేమని చెప్పడానికి భయపడేవాడు. ఇక ఇదిలా ఉంటే రాధిక మాత్రం పెద్ద బిజినెస్ ఉమెన్ అవ్వాలని పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇంటర్న్షిప్ చేసి ఎక్స్పీరియన్స్ ని కూడా తెచ్చుకుంది. ఇక తన కొడుకు మనసుని అర్థం చేసుకున్న నీతా అంబానీ డైరెక్ట్ గా రాధిక దగ్గరికి వెళ్లి తన కొడుకు ప్రేమిస్తున్నాడని చెప్పగా అప్పటికే వీరి ఎన్కోర్ సంస్థలు నష్టాల్లో ఉండడంతో అంబానీ ఫ్యామిలీకి కోడలైతే తన తండ్రికి మరియు ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చని రాధిక అనంత్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇక చిన్నప్పటి నుండి అనంత్ కి ఆస్తమా ఉండడంతో 19 ఏళ్లకే 210 కిలోల వెయిట్ పెరగడంతో ఇతన్ని ఐపీఎల్ లో చూసి అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు. కానీ అనంత్ మాత్రం ఇదంతా పట్టించుకునేవాడు కాదు. ఇక అలా ఎప్పుడైతే రాధిక ఇతని లవ్ ని యాక్సెప్ట్ చేసిందో 2016లో అనంత్ తన తల్లితో కలిసి యుఎస్ఏకి వెళ్లి లైపోసేషన్ ఆపరేషన్ ని చేపించుకొని 18 నెలల్లోనే 100 కిలోల వరకు బరువు తగ్గడం జరిగింది. అలా ఆ తర్వాత ఇతను స్లిమ్ గా ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో జనాలందరూ షాక్ అయ్యారు. ఇక అప్పుడే రాధిక, అనంత్ కలిసి ఉన్న పిక్స్ ని నీతా అంబానీ రిలీజ్ చేయడంతో వీరిద్దరిది మంచి పేరని అందరూ పొగడడం మొదలెట్టారు. కానీ 2023 జూన్ 19న ఎప్పుడైతే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ని చేశారో అందులో వీరిద్దరి పిక్స్ ని చూసి జనాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే రాధిక ఎప్పటిలాగే అందంగా ఉంటే అనంత్ మళ్ళీ 210 కిలోల బరువు పెరగడంతో
అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో అందరూ రాధిక గోల్డ్ డిగ్గర్ అని, తను డబ్బు కోసమే వయసులో తనకంటే చిన్నవాడిని, లావుగా ఉండే అనంత్ ని పెళ్లి చేసుకుంటుందని ట్రోల్ చేయడంతో ఈ విషయం నీతా అంబానీ దాకా వెళ్లి ఆ వార్తలపై ఈమె స్పందిస్తూ అనంత్ కి ఆస్తమాతో పాటు ఊబకాయ సమస్య కూడా ఉందని, దానికోసం వాడే స్టెరాయిడ్స్ వల్లే మళ్ళీ వెయిట్ పెరిగాడని, అంతేకాకుండా అనంత్ రోజులో 5 గంటలు వర్కౌట్ చేస్తాడని, కానీ ఆస్తమా ట్రీట్మెంట్ వల్లే ఆకలి ఎక్కువై ఫుడ్ ని కంట్రోల్ చేయలేకుండా తినడం వల్లే ఇలా వెయిట్ పెరిగాడని చెప్పడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహాన్ని జూలైలో ఇరు కుటుంబాలు ఫిక్స్ చేశారు. ఇక అలా ప్రీ వెడ్డింగ్ ని మార్చిలో 3 రోజులు గుజరాత్ లోని జామ్నగర్ లో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే అంబానీ ఇంట్లో అనంత్ అంబానీ చిన్నవాడు కావడంతో ప్రస్తుత తరానికి సంబంధించి ఇంట్లో జరిగే చివరి వేడుక ఇదే కాబట్టి చాలా ఘనంగా జరపాలని కుటుంబం మొత్తం నిర్ణయించుకుంది. అందుకోసం ప్రపంచ దేశాల నుండి వివిధ రంగాల ప్రముఖుల్ని కూడా ఇన్వైట్ చేయడం విశేషం. అందులో మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్ తో పాటు రిహానా సంగీత కచేరీని కూడా ఏర్పాటు చేశారు. ఇక అలా రిహానాకి ఒక్కరోజు పర్ఫామ్ చేసేందుకు 50 కోట్లు ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే నటీనటుల విషయానికి వస్తే షారూక్ ఖాన్, ఆలియా భట్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ధోని, రామ్ చరణ్, ఉపాసన అని 1200 మందికి పైగా VVIPs ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక అలా 3 రోజులు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ కి ముఖేష్ అంబానీ 1000 నుండి 1200 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఇది చూసిన కొంతమంది అంబానీ ప్రీ వెడ్డింగ్ నే ఇంత ఘనంగా చేస్తే జూలైలో జరగబోయే పెళ్లిని ఇంకెంత ఘనంగా చేస్తాడో అని ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా రాధికా ఆనంద్ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ని పట్టించుకోకుండా తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫోక్స్, గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా ఆరోగ్యంగా జీవించడమే గొప్ప జీవితం. ఇది ఫోక్స్ అంబానీ ఫ్యామిలీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.